బోల్ట్స్ నట్స్ నట్ బోల్ట్స్ అన్నీ నేను చెప్పుకున్నాను అయిపోయింది. ఈరోజు లెసన్ వచ్చేసి స్క్రూ డ్రైవర్. ఇది స్క్రూ డ్రైవర్ అంటే ఇది. సో దీనిలో రకాలు, దీనిలో స్పెసిఫికేషను, ఇలా టైప్స్, దీని గురించి ఈరోజు పూర్తిగా నేర్చుకున్నాం. ఓకే, స్క్రూ డ్రైవర్ ఏమంటారు? స్క్రూ డ్రైవర్స్ ఆర్ యూజ్డ్ టు tighten or loosen screws and are available in various lengths. ఈ స్క్రూ డ్రైవర్ అనేది స్క్రూలను లూజ్ చేసుకోవడానికి, బిగించుకోవడానికి, టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి రకరకాల లెంగ్త్లలో అందుబాటులో ఉంటాయి. ఈ లెంగ్త్ అనేది రకరకాల సైజులలో ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. అట్లా సైజులలో ఉంటాయి. హ్యాండ్ హోల్డ్ స్క్రూ డ్రైవర్స్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్. ఇవి చేత్తో పట్టుకొని ఉపయోగించేటువంటి స్క్రూ డ్రైవర్లు. వీటిలను ఇవి వేరియస్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్, దీంట్లో రకరకాలుగా ఉన్నాయన్నమాట. స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్, ఇది వచ్చేసి మనకు స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ అంటే కంపెనీ పేర్లు ఉంటాయి. కాకపోతే కంపెనీ పేర్లో కాకుండా మనకు కంపెనీ పేరు వచ్చి ఇది టపారియా కంపెనీ. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే స్క్రూ డ్రైవర్ లైట్ డ్యూటీ. ఇవి లైట్ డ్యూటీ స్క్రూ డ్రైవర్స్ అంటే తేలిగ్గా ఉన్నటువంటి వాటిని బిగించుకోవడానికి, అంటే ఎక్కువ ప్రెజర్ లేకుండా మామూలుగా టైట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్క్రూ డ్రైవర్. ఇట్ ఈస్ ఆఫ్ రౌండ్ షాంక్ బ్లేడ్ విత్ మెటల్, వుడ్ ఆర్ మోల్డెడ్ ఇన్సులేటెడ్ మెటీరియల్ హ్యాండిల్. ఇవి హ్యాండిల్ అనేది ఇట్లా మోల్డింగ్ అనేది చేసి ఉంటారు ప్లాస్టిక్తో, లేకపోతే చక్కగా ఉంటాయి. ఈ షాంక్ భాగం వచ్చేసి ఇన్సులేట్ చేసి ఉంటారు, అంటే కరెంట్ షాక్ కొట్టకుండా మనం జైలు తగినప్పుడు కూడా కొన్ని దాంట్లో ఇన్సులేషన్ ఉంటుంది. అట్లా ఇన్సులేషన్ చేసినటువంటి షాంకులు కూడా ఉంటాయి అన్నమాట. మెటీరియల్ వచ్చేసి మనకు వుడ్ కానీ మోల్డెడ్ ప్లాస్టిక్, అంటే ఇది మోల్డింగ్ చేసినటువంటి ప్లాస్టిక్ అన్నమాట. ఇట్లాంటి దానితో తయారు చేస్తారు. దాన్ని ఇన్సులేటెడ్ మెటీరియల్ కూడా అంటారు. దీంట్లో మళ్ళా స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ హెవీ డ్యూటీ. ఇది హెవీ డ్యూటీ, పొడవు ఎక్కువ ఉంది కదా, అంటే బాగా పెద్ద రెండు చేతులు పట్టుకొని తిప్పడానికి, లేకపోతే బలంగా తిప్పడానికి, పెద్ద స్క్రూ డ్రైవర్లు, పెద్ద స్క్రూలను టైట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి హెవీ డ్యూటీ అన్నమాట. ఇట్ హ్యాస్ ఏ స్క్వేర్ బ్లేడ్ ఉంటుంది ఇక్కడ. ఈ భాగం వచ్చేసి స్క్వేర్ షేప్. ద షాంక్ ఈస్ ఆల్సో ఆఫ్ స్క్వేర్ సెక్షన్ for applying extra twisting force with the end of a spanner. ఇక్కడ వచ్చేసి ఈ భాగం కూడా మనకు రౌండ్ భాగం కాకుండా స్క్వేర్ భాగం ఉంటుంది అన్నమాట. స్క్రూ బాగా చేతితో తిప్పడానికి వీలు కానప్పుడు స్పానర్ మ్యాన్ వేసి తిప్పుకోవడానికి ఈ భాగము స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇది కూడా స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. స్క్వేర్ షేప్లో ఉండి ఇక్కడ షార్ప్ పాయింట్ ఉంటుంది ఈ మాదిరి. ఈ భాగం అంతా కూడా మనకు దీంట్లో హెవీ డ్యూటీలో వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది. అంటే ఇది పల్సర్ ఉంది కదా, ఇట్లా పల్సర్ ఉండకుండా రెండు వైపులా ఇట్లా ఫ్లాట్గా స్క్వేర్గా ఉంది. ముందు భాగం మాత్రం ఫ్లాట్గా, అంటే ఇట్లా షార్ప్ పాయింట్ లాగా ఉంది. తర్వాత హెవీ డ్యూటీ, దీన్ని మనము లండన్ ప్యాటర్న్ అని కూడా అంటారు. హెవీ డ్యూటీనే లండన్ ప్యాటర్న్. ఇట్ హ్యాస్ ఏ ఫ్లాట్ బ్లేడ్ అండ్ ఈస్ మోస్ట్లీ యూస్డ్ బై కార్పెంటర్స్ ఫర్ ఫిక్సింగ్ అండ్ రిమూవింగ్ వుడ్ స్క్రూస్ అంటే చెక్కల్లో వాడేటువంటి స్క్రూస్ అన్నమాట. ఈ చెక్కలు ఉన్నాయి కదా, ఈ చెక్కలకు వాడేటువంటి స్క్రూస్. ఈ చెక్కలకు వాడేటువంటి స్క్రూస్ను ఎక్కువ కార్పెంటర్ వాడుతూ ఉంటారు. కాబట్టి ఇది లండన్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటారు. దాన్నే మనం హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్స్ అంటారు. అంటే దీంట్లో వాళ్ళు ఆ స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి దాదాపు 2 ఇంచుల స్క్రూ వరకు టైట్ చేస్తూ ఉంటారు. 2 ఇంచులు అంటే పొడవు ఉంటుంది అన్నమాట, 2 ఇంచుల పొడవు ఉంటుంది. దాన్ని కూడా టైట్ చేసుకోవడానికి ఈ హెవీ డ్యూటీ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ స్పాన్ రేసి, ఇది స్క్వేర్ సెక్షన్ ఉంది కదా, స్పాన్ రేసి టైట్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. పైకొని ఇది మామూలుగా కార్పెంటర్లో ఉపయోగించేటువంటి స్క్రూ డ్రైవర్. ఇది వచ్చేసి ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్. అంటే ఈ భాగం స్క్రూలలో హెడ్లలో ఇట్లా స్లాట్ ఉంటారు. ఆ స్లాట్లో కూర్చోడానికి ఈ స్టార్ట్ని తయారు చేసి ఉంటారు. దాన్ని ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ అంటారు. మామూలుగా మనమంతా స్టార్ స్క్రూ డ్రైవర్ అన్నట్టు, యాక్చువల్గా అది కాదు పేరు. ఫిలిప్స్ అనేది స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. PHI LIPS ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్.
దీస్ ఆర్ మేడ్ విత్ కూర్స్ ఫామ్. కూర్స్ ఫామ్ అంటే బాగా అంటే హీట్ ట్రీట్మెంట్. అది కూడా కూర్స్ ఫామ్ అంటే బాగా రెడీట్ చేసిన తర్వాత ఈ షేప్ తయారు చేసుకోవడానికి గట్టిగా ఒత్తి అంటే రెడీ హీట్లో ఉన్నప్పుడు బాగా ప్రెస్ చేసి వచ్చి ఈ షేప్ని తీసుకొస్తారు. సో అది దీస్ ఆర్ మేడ్ విత్ క్రూజ్ ఫామ్. ఫిగర్ 6 అనేది 6 వచ్చేసి క్రూజ్ ఫామ్. ఇది ఇక్కడ ఈ షేప్ వచ్చేసి మనకు స్క్వేర్ షేప్ స్లాట్ ఉంటుంది హెడ్లో. ఆ స్క్వేర్ స్లాట్లో కూర్చోడానికి అనుకూలంగా ఈ స్క్వేర్ షేప్ను తయారు చేయడానికి క్రూజ్ ఫామ్ ఏంటంటే జస్ట్ మనము రెడీ చేసి ఫోర్జింగ్ చేసే విధానంలో అట్లా ఫోర్స్ చేసి అంటే క్రూసిఫికేషన్ అంటే కదా చాలా భయంకరమైన టార్చర్ చేయడం అనమాట. క్రూసిఫికేషన్ అంటే భయంకరమైన టార్చర్ అంటే కొరడాలతో కొట్టడము, అది దాన్ని క్రూసిఫికేషన్ అంటారు. అంటే వాడి మరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరమైన మరణం. ఇప్పుడు జీసస్ను సేవలో కొట్టింటే అదంతా చూస్తే మనకు ఎర్రగా అయిపోయి బాడీ అంతా రక్తం ముళ్ళకి వెళ్ళడం అంతా అది క్రూసిఫికేషన్. అది సినిమా కూడా ఉంది క్రూసిఫికేషన్ అని. ఆ సినిమా చూస్తే మొత్తం జీసస్ అంతా చంపే విధానమే కనబడుతుంది దాంట్లో. అట్లా దీన్ని కూడా బాగా రకరకాలుగా ఎర్రగా కాల్చి ఈ షేప్ తయారు చేస్తారు. క్రూజ్ ఫామ్ అంటారు. ఓకే, తీసుకురా. These are made with cruise form. Tips that are unlikely to slip from the matching slot. పొరపాటున కూడా ఆ స్లాట్లలో నుంచి స్లిప్ కాకుండా ఉండడానికి ఆ విధంగా తయారు చేస్తారు అన్నమాట. ఫిలిప్స్ రీసెస్ హెడ్ స్క్రూస్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 8. ఇక్కడ ఏమంటున్నాడు? ఫిలిప్స్ రెసిస్ హెడ్. రెసిస్ హెడ్ అంటే పైకి వచ్చినటువంటి హెడ్. ఇది పైకి కొని ఈ రెండు హెడ్లు వచ్చేసి మనకు ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ కూర్చోడానికి అనుకూలంగా ఈ హెడ్లను పైకి తీసుకొచ్చినటువంటి పోర్షన్ అన్నమాట. రెసిస్ట్ అంటే పైకి తీసుకురావాలి అంటే ఈ పోర్షన్ కాకుండా పైకి పెరిగినటువంటి హెడ్ భాగం రెసిస్ట్ అంటే రైస్ కావడం. సన్ రైజ్ అంటారు కదా, ఆ రైస్లో నుంచి వచ్చిండేది రెసిస్ట్. సో అట్లా పైకి వచ్చినటువంటి ఈ హెడ్ పోర్షన్లో స్క్రూ డ్రైవర్ కూర్చోడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ స్లాట్ అన్నమాట. ఓకే, ది సైజ్ ఆఫ్ ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్స్ ఆర్ స్పెసిఫైడ్ బై పాయింట్ సైజ్ 1, 2, 3 and 4. ఈ పాయింట్ సైజులను 1, 2, 3 and 4 4 రకాలుగా వీటిలను స్పెసిఫై చేస్తారు. స్పెసిఫికేషన్ అంటే దాని యొక్క తరగతులుగా విభజించడం. తర్వాత మనకి ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్. దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ ద నార్మల్ స్క్రూ డ్రైవర్స్ కెనాట్ బి యూజ్డ్ because of the length of the handle. They are also useful for applying greater turning force. ఎక్కువ బలంగా అంటే ఆఫ్సెట్ అంటే ఏ విధంగా ఉంటుంది మీకు ఇదిగా ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్ అనేది ఇది ఎస్ టైప్లో ఉంది కదా. ఇట్లాంటి స్క్రూ డ్రైవర్ మీరు ఎక్కడ చూసి ఉంటారు నాకు తెలిసి. ఒకవేళ చూడాలనుకుంటే డీలర్ల దగ్గర ఇంతకుముందు డ్రమ్ములు ఉండేవి, కృష్ణ డ్రమ్ములు. ఆ డ్రమ్ములు తిప్పడానికి ఉపయోగించేవారు. సో అది స్క్రూ డ్రైవర్ కాదు, కాకపోతే జస్ట్ అట్లా ఈ షేప్లో తయారైంది. అయితే ఇట్లా ఉండడం వల్ల ఈ స్క్రూ భాగంలో హెడ్లో కూర్చోబెట్టి దీంతో పట్టుకొని తిప్పితే కన్నా చాలా బాగా ఫోర్స్ వస్తుంది అన్నమాట. దాన్ని ఆ ఫోర్స్తో ఎంత టైట్గా అనిపించుకోవచ్చు, ఎంత టైట్గా ఉన్నదన్నా ఈజీగా లూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా దీని ఏమంటారు? ఆఫ్సెట్. మన హైట్ గేట్లో స్క్రైబర్ ఉంది కదా, ఆ స్క్రైబర్ను కూడా ఆఫ్సెట్ స్క్రైబర్ అంటారు. అట్లా దీన్ని కూడా ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్. ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్ ఇది కూడా ఆఫ్సెట్ టైపే. తర్వాత ఫర్ క్విక్కర్ అప్లికేషన్ రాచెట్ ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ విత్ రిన్యూవబుల్ టిప్స్. రిన్యూవబుల్ అంటే మార్చుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఇట్లాంటి టిప్స్ను తీసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు. రిన్యూవబుల్ అంటే దీన్ని తీసేయడం, ఇంకోటి పెట్టుకోవడం. అంటే దాన్ని ఇంటర్చేంజబుల్ అని కూడా అనొచ్చు. రిన్యూవబుల్ అనొచ్చు, లేకపోతే ఇంటర్చేంజబుల్. సో అట్లా ఇలాంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట స్క్రూ డ్రైవర్ లాగా. అంటే జస్ట్ ఒక ఫ్లాట్ లాగా ఉంది, అక్కడ పట్టుకోవడానికి అనుకూలంగా కొద్దిగా రౌండ్ చేసినారు. ఈ రిన్యూవబుల్ టిప్స్ అనేవి అంటే ఇట్లాంటి టిప్స్ అనమాట. ఇవి చిన్న పాయింట్ ఉంటాయి, వీటిని తీసేసుకొని వేరేది అంటే పెద్ద సైజు కావాలి పెద్ద సైజు, చిన్న సైజు కావాలి చిన్న సైజు మార్చుకోవడానికి అనుకూలంగా ఇట్లాంటి స్క్రూ డ్రైవర్ కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత స్క్రూ డ్రైవర్ను
figure 12 are specified according to the length of the blade, width of the tip. Width of the tip అంటే ఇది ఈ విడ్త్ భాగాన్ని width of the tip అంటారు, అట్లా length of the blade. దీని ఆధారంగా ఈ స్పెసిఫికేషన్ ఉంటుంది అన్నమాట. నార్మల్ బ్లేడ్ లెంగ్త్ 45 to 300 అంటే ఈ లెంగ్త్లో వచ్చేసి నార్మల్గా 45 mm నుంచి 300 mm అంటే ఒక అడుగు వరకు నార్మల్గా ఉండేది. అట్లనే థిక్నెస్ వచ్చేసి డయామీటర్ 3 mm to 10 mm. ఈ డయామీటర్ వచ్చేసి 3 mm to 10 mm. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు 8 mm ఉంటుంది. సో అట్లా 3 mm నుంచి 10 mm వరకు దీని డయామీటర్ ఉంటుంది. ద బ్లేడ్ ఆఫ్ స్క్రూ డ్రైవర్స్ ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్ స్టీల్ ఆర్ అలాయ్ స్టీల్, హార్డ్ ఎండెడ్ అండ్ టెంపర్డ్. సో ఇట్లా వచ్చేసి దీంట్లో ఏ మెటీరియల్ తయారు చేస్తారు, కార్బన్ స్టీల్ కానీ అలాయ్ స్టీల్ కానీ తయారు చేసి దాన్ని హార్డింగ్ చేసి టెంపరింగ్ చేసి ఉంటారు. స్క్రూ డ్రైవర్స్ ఫర్ స్పెషల్ యూస్, స్పెషల్గా ఉపయోగపడేటువంటి స్క్రూ డ్రైవర్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. అవి వచ్చేసి స్మాల్ స్టడీ స్క్రూ డ్రైవర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ యూస్ వేర్ దేర్ ఈస్ లిమిటెడ్ స్పేస్. తక్కువ స్పేస్ ఉన్నప్పుడు అంటే పొడుగు స్క్రూ డ్రైవర్లు పెట్టి తిప్పలేని ప్రాంతాలు ఏమైనా ఉంటే అక్కడ చిన్న చిన్న స్క్రూ డ్రైవర్లను వాడుకోవడానికి అనుకూలంగా చిన్న స్క్రూ డ్రైవర్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇది స్పెసిఫికేషన్, బ్లేడ్ లెంగ్త్, టిప్ వెడల్పు. ఓకే, కొంచెం పైకి కొని ఇవి ఇట్లా ఎక్కువ స్పేస్ లేనప్పుడు తక్కువ స్పేస్లో చిన్న స్క్రూ డ్రైవర్లను వాడుకోవడానికి చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. అంటే హ్యాండిల్ ఎంతో ఈ షాంపూ బ్లేడ్ కూడా అంతే ఉంది, ఎందుకంటే ఎక్కువ చిన్న స్క్రూ డ్రైవర్. స్క్రూ డ్రైవర్స్ విత్ బ్లేడ్స్ sheathed in insulation are available for the use of electricians. అట్లనే ఈ స్క్రూ డ్రైవర్స్ యొక్క బ్లేడ్స్ ఇన్సులేషన్ చేయబడి ఉంటాయి. ఇంకా మన ఎలక్ట్రికల్ వాళ్ళు వాడుతూ ఉంటారు కదా, ఎల్లో కలర్లో దీనికి తొడిగి ఉంటారు పైప్ లాగా, దాన్ని ఇన్సులేటర్ అంటారు. మామూలుగా ఇదంతా కూడా ఇన్సులేటర్ వైర్, ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అంతా కూడా ఇన్సులేషన్ వైరే. సో అట్లా ఇన్సులేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కరెంట్ ఏడన్నా షాక్ కొట్టినా కూడా చేతికి తగలకుండా ఉండడానికి ఆ ఇన్సులేషన్ అనేది వాడతారు. ఇది అక్కడ ఇచ్చినటువంటి ఇన్సులేషన్. తర్వాత ప్రికాషన్స్, స్క్రూ డ్రైవర్ వాడేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు. యూజ్ స్క్రూ డ్రైవర్స్ విత్ టిప్స్ కరెక్ట్లీ ఫిట్టింగ్ ఇన్ టు ద స్క్రూ స్లాట్లో కరెక్ట్గా కూర్చుండే సైజునే ఎన్నుకొని దాంతోనే తిప్పాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఎక్కువ షార్ప్నెస్ ఉండకూడదు, మరి తక్కువ షార్ప్నెస్ ఉండదు. తక్కువ షార్ప్నెస్ ఉంటే స్లిప్ అయిపోతాయి, ఎక్కువ షార్ప్నెస్ ఉంటే బెండ్ అయిపోతుంది. ఓకే, మేక్ షూర్ యువర్ హ్యాండ్ అండ్ ద హ్యాండిల్ ఆర్ డ్రై. నీ చెయ్యి ఎప్పుడు కూడా పొడిగా ఉండాలి, తడిగా ఉండకూడదు. తడిగా ఉంటే ఏమవుతుంది, షాక్ కొట్టడము, తడిగా ఉండడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినట్టు ఎక్కువ షార్ప్ ఉండకూడదు, ఎక్కువ మందం ఉండకూడదు, కరెక్ట్ సైజ్ ఉండాలన్నమాట. కరెక్ట్గా స్లాట్లో కూర్చుండమే ఉండాలి. తక్కువ ఉండకూడదు, ఇది తక్కువ ఉండకూడదు, ఇక్కడ ఎక్కువ ఉండకూడదు. తర్వాత హోల్డ్ ద స్క్రూ డ్రైవర్ విత్ ఇట్స్ యాక్సిస్ ఇన్ లైన్ విత్ ద యాక్సిస్ ఆఫ్ ద స్క్రూ డ్రైవర్. ఎప్పుడు కూడా మనము స్క్రూను తిప్పేటప్పుడు స్క్రూ కరెక్ట్గా పెట్టి ఉండాలి. స్క్రూ ఎందుకు ఉందంటే కరెక్ట్గా ఉండాలి, చక్కగా యాక్సిస్లో. పైకి కానీ ఇట్లా పైకి తిప్పి పెట్టడం కానీ ఇట్లా పైకి తిప్పి పెట్టడం కానీ ఉండవు, కరెక్ట్గా యాక్సిస్లో చక్కగా ఉండాలి. వేల్ యూజింగ్ ఏ ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ అప్లై మోర్ డౌన్వర్డ్ ప్రెజర్. ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ వాడేటప్పుడు ఎక్కువ కిందికి బలాన్ని ఒత్తి తిప్పాలన్నమాట. కీప్ యువర్ హ్యాండ్ అవే టు అవాయిడ్ ఇంజురీ డ్యూ టు స్లిప్పింగ్ ఆఫ్ స్క్రూ డ్రైవర్. మనం చేయి ఒక్కోసారి దగ్గర పెట్టి తిప్పుతా ఉంటారు, అట్లా దగ్గర పెట్టడంలో పొరపాటున స్లిప్ అయింది అనుకోండి, చేయికి దెబ్బ తగ్గుతుంది. అందుకని చెప్పి చేయి పక్కకు పెట్టుకోవాలి దూరంగా.